ఆయన కృపే. చెప్పండి, ఎవరి కృప? దేవుని కృపేనండి. మనం కానీ, మన పిల్లలు కానీ, మన పశువులు కానీ, మనం కష్టపడే పైరు కానీ, అన్ని ఈ రోజున మనం ఈ రీతిగా ఉన్నామంటే ఆయన కృపేనండి. వాస్తవం చెప్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగునుగా. మానవ జీవితం నీటిపైన బుడగలంటిది. చెప్పండి, మానవ జీవితం ఏంటి చెప్పండి? నీటిపైన బుడగలంటిదండి. ఈ 2025 సంవత్సరం అంతా కాచి కాపాడుకుంటూ వచ్చాడు ప్రభు మనల్ని. ఏ ఇబ్బందులు లేకోకనా, ఏ ప్రాణ అపాయాలు లేకోకనా మనల్ని కాచి కాపాడుకుంటూ వచ్చాడు. ఇప్పుడు 2026 నెంబర్ మారుతుంది. 2026 వస్తుంది. అంటే జనవరి 26 వస్తుంది. మళ్ళీ జనవరి నుంచి మళ్ళీ డిసెంబర్ వరకు మన జ్ఞానంతో మనం బ్రతుకుతామా? చెప్పండి, మన జ్ఞానంతో బ్రతుకుతామా? మన బలంతో కానీ, మన జ్ఞానంతో కానీ మనం బ్రతుకుతామండి? బ్రతకండి. ఆయన కృప ఉంటేనే, ఆయన కృప మనకు ఉంటేనే మళ్ళీ డిసెంబర్లో ఇలాగ మనం చేసుకోగలుగుతాం. లేకపోతే లేదు. అవునండి. ఈ మానవ జీవితం ఏ పాటిదో అది ఎవరికి తెలీదు. అందుకని ఈ రాత్రి మనం ఎందుకు ఇలా కూడుకున్నామంటే, మనము ఎవరి వారేనండి. నీ విషయంలో నేను ప్రార్థన చేయటం కాదు, నా విషయంలో నువ్వు ప్రార్థన చేయటం కాదు. నిన్ను సంవత్సరం అంతా కాచి కాపాడాడు కాబట్టి ప్రభువుకి మనం కృతజ్ఞతాస్తుతులు ఈ రాత్రి చెల్లించాలి. అది సమయం. ఈ సమయం దేవుడు కేటాయించాడు. ఈ సమయంలో మనం ఏం చేయాలంటే, ప్రభువుని, అయ్యా నాకు ఆరోగ్యం ఇచ్చావు, నా బిడ్డలకు ఆరోగ్యం ఇచ్చావు, నా కుటుంబానికి ఆరోగ్యం ఇచ్చావు అని మనం ఆయన స్తుతించాలి. ప్రభు ఏమంటాడంటే, 2025 సంవత్సరం అంతా నిన్ను కాపాడాను బిడ్డ, 2026 సంవత్సరం వచ్చేసింది, మరి నువ్వు నన్ను ఏం కనపరిచావు అని అడుగుతాడు ఆయన. అందుకనే మనం ఈ రీతిగా ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా అందరూ ఈ రీతిగా కూడుకొని కలుసుకుంటాం. నాకే సంతోషం. మరి ఇంకా ఆయన ఎంత సంతోషపడతాడు చెప్పండి? ఎంత సంతోషపడతాడు? కాబట్టి కుటుంబంలో ఒక బిడ్డ రాకపోతే ఆ కుటుంబంలో ఉన్న పెద్దలకి ఎంత బాధ కలిగితే అంటారు? అన్న భోజన కాడ కూర్చుంటారు, వాళ్ళందరూ చక్కగా కూర్చుంటారు, ఒక బిడ్డ రాలేదు, ఎలా ఉంటుంది వాళ్ళకి? మరి నాకదే బాధ. అది లోక సంబంధమైంది, ఇది పరలోక సంబంధమైంది. ఒక బిడ్డ రాకపోయినా నాకు చాలా బాధ కింద ఉంటుంది. ఏంటంటే ఆశీర్వాదం కోల్పోతున్నావు, దేవుడి ఆశీర్వాదాన్ని కోల్పోతున్నావు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఇలాగే ఒకసారి అంకరగూడలో మేము ప్రార్థన పెట్టాం. అంకరగూడలో ప్రతి ఆదివారం అక్కడ ప్రార్థన పెట్టాం. ఆదివారం ప్రార్థన పెడితే వాళ్ళ గుమ్మ ముందు పెట్టాంలే ప్రార్థన. వాసార్లో ప్రార్థన పెట్టాం. పౌలాళ్ళు అమ్మాయి వాళ్ళు అక్కడికి వచ్చేవాళ్ళు. ఆ ఇంటికల్లా ఆయనకి జ్వరం తగిలింది. ఇక్కడ ప్రార్థన జరుగుతుంది, మంచం మీద పడుకున్నాడు పక్కనే. అవునా? మంచం మీదనా? ఇక్కడ ఎవరంటే ఇక్కడ ప్రార్థన చేస్తే మంచం మీద ఏమై వచ్చి కూర్చోమంటే నాకు జ్వరం తగిలింది, నేను రాలేను అన్నాడు. మళ్ళీ వాళ్ళ ఇంటికాడే ప్రార్థన. భయం ఉండాలా దేవుడు అంటే? భయం ఉండాలండి. దేవునికి స్తోత్రంగా. సాతాను పనులయ్యి ఆటంకులు పరుస్తుంటుంది, రానివ్వదు. బ్రతుకుట క్రీస్తే, సావైతే దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. చూడండి, ఒక వాక్యం చదువుకుందాం. మనం ఒక వాక్యం చదువుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయము. 53వ అధ్యాయము 22 వచ్చిన 22, 23 చదవండి. 22, 23 చదవండి. 22 43వ అధ్యాయము 22 వచ్చిన 23 వచ్చిన. అందరూ తీయండి, బైబిల్ అందరూ తీయండి. అందరు తీసి మనం ఈ 2025 సంవత్సరంలో, ఈ సంవత్సరంలో ఈ వర్తమానాన్ని మనం జ్ఞానం చేద్దాం. చదవండి. 22 వచ్చిన 23 వచ్చిన. యాకోబు నీవు నాకు
ఆ, 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 ఉమ్, ఆ, ఆ, ఉమ్, ఉమ్, ఆ, అది ఏమన్నాడు అక్కడ? ఫస్ట్ మాట ఏమన్నాడు? యాకోబు నీవు నాకు. ఇప్పుడు ఆయనకి ఎందువల్ల ఆయన బాధ కలుగుతుంది? ఆయనకి దేని వల్ల బాధ కలుగుతుంది? యాకోబు నీవు నాకు చదువుక ఇజ్రాయేలు. ఎవరి గురించి? దేవుడి గురించి. దేవుని విషయంలో ఇజ్రాయేల్ ఇసుకాడా? ఏమండి? దేవుడి విషయంలో మానవుడు విసకటమా? అసలు ఎవరు ఇసుకుతా? ఎవరికి రావాలి ఇసుకుదల? చెప్పాలి. ఇసుకుదల ఎవరికి రావాలి? మనకు రావాలి. అవునా కదా? దేవుడు అంటున్నాడు అక్కడ. ఏమన్నాడు? ఇజ్రాయేలు. చదవాలి అక్కడ ఏమన్నాడు? ఇజ్రాయేలు నన్ను గూర్చి నీవు ఆగాలి. అక్కడ మీరు నన్ను కూర్చి నీవు. దేవుడు చెప్తున్నాడు అక్కడ. యాకోబుతో దేవుడు ఏమంటాడంటే, యాకోబు నన్ను వదిలిపెట్టవయ్యా. నన్ను వదిలిపెట్టి తెల్లారిపోతున్నావు నువ్వు. నన్ను వదిలిపెట్టు. అటువంటి యాకోబు, ప్రార్థన చేసే యాకోబు, మొగసిరి కలిగిన యాకోబు, దేవుని దర్శనం కలిగిన యాకోబు, దేవుడు వాగ్దానంతో నింపబడే యాకోబు, ప్రార్థించే యాకోబు, పాటలు పాడే యాకోబు మౌనం అయిపోయాడు. ఏమైపోయాడు? అందుకని దేవుడు బాధపడుతున్నాడు అక్కడ. ఏమన్నాడు? యాకోబు నీవు నాకు. అంటే ప్రార్థించే ఈ నోరు నిత్యము ప్రార్థిస్తూనే ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థించే నోరు ప్రార్థిస్తూనే ఉండాలి. పాట పాడే నోరు పాట పాడుతూనే ఉండాలి. వాక్యం చదివే జ్ఞానం వాక్యం చదువుతూనే ఉండాలి. ఆజ్ఞ ప్రకారంగా క్రమంగా నడిచే సవాసముతో క్రమంగా నడుస్తూనే ఉండాలి. ఇందుట్లో ఏది విరిపోకూడదండి. యాకోబుని దేవుడు అడుగుతున్నాడు, జవాబు అడుగుతున్నాడు యాకోబుని. ఎందుకంటే యాకోబుని అడగటానికి అవసరం ఏంటి? ఎవరికి లాభం? దేవుడికే ఆయనకే లాభం? ఎవరికి లాభం చెప్పండి? దేవుడికి లాభమా? ఎవరికి లాభం? యాకోబుకే. నడిచేవాడు ఆగిపోయాడు. ఆగిపోవడం వల్ల అక్కడ అంటున్నాడు యాకోబు, తల్లి గర్భంలో ఉండగానే నిన్ను నేను ఏర్పరచుకున్నానే, నీకు నీ అన్న దాసుడని చెప్పానే, నీలో ఉండి స్వాధ్యం రావాలని చెప్పాను కదా, ఇజ్రాయెల్ 12 గోత్రాలు రావాలని చెప్పాను కదా, ఎందుకు నువ్వు పెద్దవాడై ఉండి ప్రార్థించడం మానేశావు? ఎందుకు నువ్వు నాకు మొరపెట్టడం లేదు? ఇజ్రాయేల్ అనే మాట కూడా అక్కడే ఉంటుంది. చూడండి అక్కడ ఏమన్నాడు? ఇజ్రాయేలు మొరపెట్టలేదు. రెండవది ఇసుకితివి. అంటే ఇసుకుదల వచ్చేసింది. ఇక చదువుక తేలేదు. నువ్వు తెచ్చినా, నువ్వు తేకపోయినా, నువ్వు ప్రార్థించినా ప్రార్థించకపోయినా నేను నిన్ను బలవంతం అది దేవుడికి ఎప్పుడు వచ్చింది ఇసుకుదల? చెప్పాలి ఇప్పుడు.
దేవుడికి ఇసుకుదల ఎప్పుడు వచ్చింది? నువ్వు బలి ఇవ్వకపోయినా దేవుడు బాధపడినే, నువ్వు సువాసన వేయకపోయినా బాధపడినే, బలిపీఠం మీద నేను కొవ్వు ఆ బలి పశువు కొవ్వు వేయకపోయినా ఆయన బాధపడినే, నువ్వు ప్రార్థించకపోయినా, నువ్వు రాకపోయినా, నువ్వు నువ్వు ఇసికించుకున్నా నా మీద, మరి ఎప్పుడు బాధ వచ్చింది ఆయనకి? ఆయనకి ఎప్పుడు ఇసుకుదల వచ్చింది చెప్పాలి. ఇప్పుడు ప్రార్థించేవాడు ఆగిపోయాడు. ఎందుకయ్యా నా మీద ఇసుకున్నావు అని అన్నాడు దేవుడు. ఎందుకు నా మీద ఇంత భారం అయ్యావు నువ్వు? ఎందుకు నన్ను ఇంత ఇసుకుంటున్నావు? ప్రార్థించటం ఎందుకు మానేశావు? పాటలు పాడటం ఎందుకు మానేశావు? సవాసం ఎందుకు మానేశావు? నాతో గడపడం ఎందుకు మానేశావు? నాతో నడవటం ఎందుకు మానేశావు? అదియు కాక నీ పాపం ఇప్పుడు నాకు ఇసుకుదలకగా. అంటే దేవుడు ఎప్పుడు, ఆయనకి ఎప్పుడు ఇసుకుదల వస్తుందంటే మన పాపం వల్ల అంట. చెప్పండి దేనివల్ల? మన పాపం. ఇప్పుడు యాకోబు ఏం పాపం చేశాడు? అక్కడ పాపం ఏం చేయలేదే. యాకోబు పాపం ఏం చేయలేదు కదా. నెత్తిమీ ముసుగేసుకో తల్లి, ముసుగేసుకో. పాపం పోలా. యాకోబు ఏ పాపం చేశాడు? పాపం చేయలేదు కదా. చేశాడా పాపం? ఏమండి చేయలేదు, పాపం చేయలేదు కదా. మరి పాపం చేయకోకనా దేవుడు ఏమంటున్నాడు? నీ పాపం వల్ల నాకు ఇసుకుదల వచ్చింది అంటున్నాడు. నీ పాపం వల్ల నాకు ఇసుకించితివి, నీ పాపం వల్ల నాకు ఇసుకించితివి. చూసావా ఏమన్నాడు ఆయన? నీ దోషం, నీ పాపము, నీ దోషం వల్ల నాకు ఇసుకుదల వచ్చింది, నాకు ఆవేశము అన్నాడు. ఎవరు వింటున్నారండి ఈరోజు చెప్పండి? సేవకుడు ఎందుకు ఈ ప్రయాసపడుతున్నాడు? వాననక, ఎండనక, రాత్రనక, పగలనక, ఏమండి కిలోమీటర్ల దూరం అనక, మైళ్ళనక, ఏంటి ప్రయాస? ఎందుకొరకు? ఎవరి కోసం అండి? ఎవరి కోసం? మీరు రక్షింపబడాలని, మీరు దీవించబడాలని, మీరు ఆశ్రయింపబడాలని. రేపు రాబోయే దినాల్లో మీరు దేవుడి విషయంలో నిలబడినప్పుడు మీరు ఆయనకి దోషులుగా కాపాడకూడదు, పాపం చేసిన బిడ్డలుగా కాపాడకూడదు. ఇప్పుడు దేవుడు అడుగుతున్నాడు అక్కడ యాకోబుని. అయితే యాకోబు ఏం పాపం చేశాడు? యాకోబు అక్కడ పాపం చేసినట్టు ఏమి లేదే. దేవునికి విరోధంగా ఏమైనా పాపం చేశాడా? లేదే. లేదా వ్యభిచారం చేశాడా? దొంగతనం చేశాడా? ఏమీ లేదే. బాగా వాక్యం పరిశోధించండి, అక్కడ మీరు చదవబడిన మాటల్లో దేవుని పిల్లారా అర్థం చేసుకోండి. రక్షణ పొందుకున్న బిడ్డలు మీరు, విశ్వాసులు కాదు, దేవుని రక్షణ పొందుకున్న బిడ్డలు మీరు, బల్లలో పాలు పంపులు పొందే బిడ్డలు, పాద పరిచయం చేసుకున్న బిడ్డలు, నీటి మీద ప్రమాణం చేసిన బిడ్డలు మీరు. జాగ్రత్త. నామకార్థులుగా బ్రతకొద్దు. నామకార్థులాగా ఎందుకండి బ్రతుకు? ఆ బ్రతుకు బ్రతికినా ఒకటే, బ్రతకపోయినా ఒకటే. బ్రతికితే ఆయన కొరకు బ్రతుకు, లేకపోతే వదిలేసేయి, లోకంలో తిరుగు. ఒక దినాన్ని తీర్పు ఉంది అక్కడ. సృష్టి యావత్తు మనకు మాదిరి చూపెడుతుందండి. సృష్టి మనకు మాదిరి చూపెడుతుంది. వ్యవసాయం చేసుకునేవాడు వ్యవసాయం అంతా అక్కడ వదిలేసి వస్తాడా? అవునా? వదిలేసి వస్తాడా? ఏం చేస్తాడు? ధాన్యాన్ని తీసుకొచ్చి ఇంట్లో. మరి మనం అంతే, మనల్ని సృష్టించిన వాడు ఉన్నాడు వ్యవసాయకుడు. మనం కూడా దినాన్ని ఇక్కడ వదిలి చెప్పాలి, వెళ్ళాలి. మరి అప్పుడు ఎక్కడికి వెళ్తాం? రెండు స్థలాలు ఉన్నాయి, ఒకటి నరకం, ఒకటి పరలోకం. ఎటు వెళ్తాం? ఇప్పుడు యాకోబు ఇక్కడ పాపం చేయలా, కానీ ప్రభు అంటున్నాడు నీ పాపము, నీ దోషము నాకు ఇసుకుదల ఆయేషు వచ్చిందంటని చెప్తున్నాడు ఆయన. ఏం చేశాడు యాకోబు? పాపం ఏం చేయలా. మరి ఎందుకంటున్నాడు ఆయన? చెప్పండి, మరి మీరు చెప్పాలి, భక్తులు చెప్పండి.
మాట్లాడాలి. ఎందుకంటున్నాడు అక్కడ? ప్రార్థన మానేయటమే పాపము, సవాసములో ఉండకపోవటమే పాపము, నువ్వు పాట పాడకపోవటమే పాపము, ప్రార్థన ఉండగా తప్పించుకొని తిరగటమే పాపము. అందుకని అంటున్నాడు అక్కడ ప్రభు. పాపం అనేది ఎలా వస్తుంది? వ్యభిచారం చేస్తే పాపం కాదు అక్కడ, నువ్వు దొంగతనం చేస్తే పాపం కాదు అక్కడ, ప్రార్థన చేయకపోవటం కూడా పాపమే. అవునండి, యాకోబు పాపం చేయలే అక్కడ. నువ్వు ఆయనకు మురగ పెట్టకపోవటమే పాపం, సవాసంలో లేకపోవటమే పాపం అంటున్నాడు అక్కడ. నీ పాపములు నాకు విసిగించేయ్యా, నీ దోషములు నన్ను ఆయాసపెట్టాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. సమయం 12 గంటలకు కావస్తుంది. ప్రార్థనలో ఉండండి అందరూ. తర్వాత ఇదే వాక్యంలో మనం ముందుకెళ్దాం. తర్వాత నూతన సంవత్సరంలో ముందుకెళ్దాం. ప్రార్థన చేయండి అందరూ, అందరూ ప్రార్థన చేయండి. అందరూ 10 నిమిషాల టైం ఉంది. ఈ 10 నిమిషాల్లో మీరు అందరూ ఈ 2025 సంవత్సరంలో ప్రార్థన చేయండి. ఎన్ని ఆదివారాలు మానేశారో, మేము డాక్టర్ మానేసి ఉంటుంది 2-3 వారాలు ఎలాగో ఒప్పుకోండి. మా సింగారం బిడ్డలు కూడా, మరి బిడ్డలైతే ఫస్ట్లో చక్కగా నూతనంగా చక్కగా ఆశగా నడిచారు, కానీ ఇప్పుడు వారు సంవత్సరానికైనా వారు ప్రేమతో వస్తున్నారు. ఇంకా నాకు ఇంకేంటంటే వారం వారం వారు వస్తే ఇంకా ఇంకా దీవించబడతారన్న ఆశ నాకుంది. అది బిడ్డల నిర్ణయం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేయండి. 12కి కేక్ కటింగ్ ఉంది. నూతన సంవత్సరంలో అదే అధ్యాయంలో మనం జ్ఞానం చేద్దాం. ప్రార్థన చేయండి, నోర్లిప్పండి, నోర్లిప్పండి. అయ్యా, యాకోబు పాపం చేయలేదు, నిన్ను మర్చిపోవటమే పాపం, నీకు మొరపెట్టకపోవటమే పాపం, నీ బలిపీఠం మీద బలి పశువును వధింపకపోవటమే పాపం, 7 స్తంభములు దీపములు వెలిగించకపోవటమే పాపం, నీ సవాసము లేకపోవటమే పాపం. చేయండి, ప్రార్థన చేయండి కొద్ది నిమిషాలు. అయ్యా, నా అపరాధములు క్షమించయ్యా, నా దోషములు క్షమించు, నా పాపములు క్షమించు. ఈరోజు నేను ఈ రీతిగా ఉన్నానంటే, నా బిడ్డలు ఈ రీతిగా ఉన్నారంటే, ఎవరికి వారు ఉద్యోగం చేసే బిడ్డలు, వ్యవసాయం చేసుకునే బిడ్డలు, చేయండి, ప్రార్థన చేయండి. నువ్వు చదువుకొని నీకు ఉద్యోగం వచ్చిందంటే అది నీ జ్ఞానం అనుకుంటున్నావేంటి? మహాతండ్రి, ఆ పరమ తండ్రి ఇచ్చిన జ్ఞానం అది. ఈరోజు నువ్వు జాబ్ చేయగలుగుతున్నావు అంటే ఆయన కృప. ఇవాళ 1 ఎకరం చేసేవాడు 4 ఎకరాలు చేస్తున్నావు అంటే ఆయన కృప. ఇవాళ నువ్వు ఇంట్లో ఉండి బయటికి వెళ్ళి మనల్ని ఇంట్లోకి వస్తున్నావు అంటే ఆయన కృప. నా జీవం ఏ పాటిది ప్రభువా, నా బ్రతుకే పాటిది నాయన, నాయనా నా జీవం ఏ పాటిది, నా బ్రతుకే పాటిది. సాతానికి అవకాశం ఇవ్వకండి పిల్లలారా, సాతానికి ఎట్టి పరిస్థితుల్లో అవకాశం ఇవ్వకండి. వాడు ఏదేదో పెడతాడు, తలంతులు పెడతాడు. అవకాశం ఇవ్వకండి. ప్రార్థన చేయండి, నోర్లు తెరవండి, నోర్లు రొమ్ము కొట్టుకొని నోర్లు తెరవాలి. ఇరిగి నలిగిన హృదయం అయిపోవాలా, బండ పాషాలాగా ఉండకూడదు. నోట్లో కాదు. చేయండి, ప్రార్థన చేయండి బలంగా. కొద్ది సమయం ప్రార్థన. ఈ పాత 2025 సంవత్సరంలో నాయనా, ఈ సంవత్సరం అంతా నన్ను కాచావు, నా బిడ్డలను నన్ను కాచి కాపాడుకుంటూ వచ్చావు ప్రభువా. క్షమించు నాయనా, నన్ను క్షమించు ప్రభువా.
అంటే మళ్ళీ ఒక 10 నిమిషాలు ఆగితే 2026 సంవత్సరం వచ్చేస్తుంది, ఆరంభం అవుతుంది. మళ్ళా డిసెంబర్ వరకు పరమతండ్రి కాపుదల మనకు కావాలి. పరమతండ్రి మన కాపుదల మనకు కావాలి అని అంటే ఈ సంవత్సరం అంతా ప్రభు మనల్ని కాచి కాపాడుకుంటూ వచ్చాడు. తల్లిదండ్రులు ఏడవాలి, బిడ్డల కొరకు కన్నీళ్లు విడవాలి. యా 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 రోదన చేయండి, రోదన చేయండి. మారు మనసు అనుభవం ఏంటో తెలుసా? కన్నీళ్ళు వస్తాయి. కన్నీటి దుఃఖం వస్తుంది, మారు మనసుకున్న అనుభవం అది. యా యా నీవు ఈ రోజున నేను ఈ రీతిగా ఉన్నా అంటే నీ కృప నాయన. ఇవాళ నేను ఆహారం తినగలుగుతున్నానంటే నీ కృపే. ఆరోగ్యంగా ఉన్నా అంటే నీ కృపే. అయినా నేను వెళ్ళి ప్రయాణం చేస్తున్నానంటే నీ కృపే తండ్రి. ఇవాళ నేను ఉద్యోగం చేసుకోగలుగుతున్నా, వ్యవసాయం చేసుకోగలుగుతున్నా, ఇవాళ నేను కష్టపడుతున్నా, వాహనం మీద వెళ్ళి కష్టపడి వస్తున్నా, నీ కృపేనైనా. నీ కృపే, నీ కృపే, నీ కృపే, నీ కృపే, నీ కృపే, నీ కృపే, నీ కృపే. ఈ 2025 సంవత్సరం అంతా నన్ను కాపాడుకుంటూ వచ్చాను. నా బిడ్డల చదువులో తోడుగా ఉన్నావు, నా బిడ్డల ఉద్యోగాల్లో తోడుగా ఉన్నావు, నా పశువుల్లో తోడుగా ఉన్నావు, నేను వేసిన పైర్లో తోడుగా ఉన్నావు. నా బిడ్డలకు మీ హస్తాలు తోడుగా ఉంచారు, నా గ్రామానికి మీరు తోడుగా ఉన్నారు. చేయి, ప్రార్థన చేయి. ప్రార్థన చేయాలి, ఘనంగా చేయండి, ప్రార్థన చేయండి. కొద్ది నిమిషాలు, 10 నిమిషాల టైం ఉంది ప్రార్థన. దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు, దేవా మీకు వందనాలు. అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు, అయ్యా మీకు వందనాలు. అయ్యా ఏమి ఇవ్వగలదాం, ఏమి ఇవ్వగలదాం, ఏమి ఇవ్వగలదాం నాయన. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకోగలుగుతాం. అయ్యా 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 అయ్యా. స్తుతులనాయనా, 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 స్తుతులనాయనా. ఈ 2025 సంవత్సరంలో ప్రభా మా ముందు 10 నిమిషాలు, 10 నిమిషాలు, 10 నిమిషాలు. అయ్యా 2026 సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృప, మీ కృప. అయ్యా మా గ్రామ బిడ్డలపై ప్రభా, మా ఆత్మీయ బిడ్డలపై నాయన ఇచ్చిన ప్రభ, సంఘముపై ప్రభ, ఈ రోజున మా మధ్యకి రాను బిడ్డలపై ప్రభ నాయనా మీ కృప తోడుగా ఉంచండి, మీ కృప తోడుగా ఉంచండి, మీ కృప తోడుగా ఉంచండి. దూర ప్రాంతంలో ఉన్న ప్రభ మా పిల్లలను బట్టి నాయన, దూర ప్రాంతంలో ఉన్న మా బిడ్డలను బట్టి నాయన. అయ్యా ఒకసాటికి కూడుకోలేకపోతానికి దూరం అయిపోయిన బిడ్డలను బట్టి మిమ్మల్ని స్తుతించుకుంటున్నారు. ఆ బిడ్డలందరూ కూడా ఒకసాట కూడటానికి ప్రభా, నిన్ను గణపరచటానికి ప్రభా, అయ్యా నీకేమి ఇవ్వగలదు నాయన, ఏమి ఇవ్వగలదు, ఏమి ఇవ్వగలదు, ఏమి ఇవ్వగలదు నాయన. అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభు. అడగండి, ప్రార్థన చేయండి, ఘనంగా ప్రార్థన చేయండి నాయన. నాయనా 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 నాయనా. అయ్యా నీ వాక్యం చదవటం మర్చిపోయానయ్యా, ప్రార్థించటం మర్చిపోయానయ్యా, మొరపెట్టడం మర్చిపోయానయ్యా. అయ్యా అయ్యా నా హృదయం అనే ప్రభు నాయన, అయ్యా నీ బలిపీఠం మీద నా హృదయాన్ని బలి అర్పణ ఇవ్వలేకపోతున్నానయ్యా. అయినా నా హృదయం అంగీకారంగా లేదు ప్రభా. క్షమించండి, 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 క్షమించండి. వెనకబడిపోయి బ్రతుకుతున్నానయ్యా. యా లోక సంబంధమైన విషయాల్లో నేను తొందరగా ఉంటున్నాను, కానీ మీ పని విషయంలో అశ్రద్ధగా బ్రతుకుతున్నానయ్యా. మీకు ఇవ్వాల్సిన సమయాన్ని మీకు ఇవ్వలేకపోతున్నానయ్యా. అయ్యా మీకు ఇవ్వాల్సిన సమయాన్ని నేను ఇవ్వలేకపోతున్నాను ప్రభు. ఆ విషయంలో కూడా నేను దొంగిగా ఉంటున్నానేమో. అయ్యా అయ్యా మమ్మల్ని క్షమించండి, మమ్మల్ని క్షమించండి. 2025 సంవత్సరం ప్రభు
మా జీవితాలను మార్చుకుంటూ వచ్చావు. ఇంక 2025 సంవత్సరంలో మేము పొందిన విజయాలు 2026 సంవత్సరంలో మాకు విజయాలు ప్రసాదించయ్యా. అయ్యా, మేము విజయాలతో మేము ఉండాలి. నోరు తెరవండి, నోరులు తెరవండి ఘనంగా. ఒకవేళ నీ ఉద్యోగంలో వృద్ధి లేదా? నువ్వు కష్టపడుతున్న కష్టార్జితానికి ప్రతిఫలం దొరకట్లేదా? నువ్వు చేసే కష్టానికి నీకు ప్రతిఫలం నీకు ఇవ్వట్లేదా, రావట్లేదా? అదే బానిసగా బ్రతుకుతున్నావా? అప్పులు బాధలతో ఇరుకులు ఇబ్బందులతో ఉంటున్నావా? ఈ 2025 సంవత్సరం అంతా కూడా నువ్వెంత ప్రయాసపడా దానికే సరిపోతుంది, కానీ ఉన్న రుణాలు కట్టుకోలేని స్థితిలో నీవు ఉన్నావా? నువ్వు మొరపెట్టలేదేమో, ప్రార్థించలేదేమో, దేవునితో సవాసం చేయలేదేమో, ఆయన సమయాన్ని దొంగిలించావేమో, ఎక్కువ సమయాన్ని లోకానికి ఇచ్చావేమో, ఆయన ఆజ్ఞ అతిక్రమించావేమో. ఒక్కసారి జ్ఞాపకం చేసుకో. అయినా 2026 సంవత్సరంలో అలా జరగకూడదు ప్రభువా. నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలి, నీకు ఇష్టమైన బిడ్డగా నేను బ్రతకాలి. అయ్యా, 2026 సంవత్సరంలో స్వతంత్రమైన బ్రతుకు నాకు అనుగ్రహించయ్యా. స్వతంత్రంగా నేను బ్రతకాలి ప్రభువా. నా బిడ్డలు స్వతంత్రంగా బ్రతకాలయ్యా. అయ్యా, నీ సవాసంలో నమ్మకంగా మేము నడవాలి ప్రభువా. నీ పళ్ళలో, నీ రక్తమాసములో మేము సమయం అర్థం చేసుకోకుండా దైవ సేవకుల ద్వారా మాకు అప్పగించిన ఆజ్ఞ ప్రకారం మేము బ్రతకాలయ్యా. మీతో మేము నడవాలయ్యా, మీతో మేము బ్రతకాలయ్యా. ప్రార్థన చేయండి, ఘనంగా ప్రార్థన చేయండి. నీకు ఆరోగ్యం ఇచ్చిన దేవుడికి ప్రార్థించు. దేవుడు నీకు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థించు. నీకు ఇచ్చిన ఉద్యోగాన్ని బట్టి ప్రార్థించు. నీకు ఇచ్చిన బిడ్డలను బట్టి ప్రార్థించు. నీకు ఇచ్చిన రక్షణ బట్టి ప్రార్థించు. నీకు ఇచ్చిన అన్న వస్త్రాలను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి ప్రార్థించు. ఏమిచ్చి కూడా ఆయన రుణాన్ని మనం తీర్చుకోలేమండి. ఆయనకు మనం ఏమివ్వగలుగుతున్నామండి? మనం ఏమి ఇవ్వలేకపోతున్నాం. ఆయన ఈ లోకానికి వచ్చి మన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు ప్రాణం పెట్టాడండి. నీ కొరకే ప్రాణం పెట్టాడు, నా కొరకే ప్రాణం పెట్టాడు. ఆయన ప్రాణం పెట్టవలసిన పని ఏముంది చెప్పండి? ఆయన మన కొరకు ప్రాణం ఎందుకు పెట్టాలి? నోరులు తెరవండి ఘనంగా. మీరు ఇక్కడ మౌనంగా ఉంటున్నారంటే మీరు ఎంత మార్కు ప్రార్థన చేస్తున్నారు ఇప్పుడు అర్థమవుతుంది నాకు. ప్రార్థనా జీవితం ఉండాలండి. నా కొరకు నువ్వు మరణించావయ్యా, నా కొరకు రక్తం కార్చావయ్యా. నా చేతు పాపములు బట్టి, నా కాళ్ళ పాపములు బట్టి, నా తలంతు పాపములు బట్టి, నా కంటు చూపు పాపములు బట్టి నా కొరకు నలిగిపోయావు, ఇరిగిపోయావు, దున్నపడిన భూమిగా అయిపోయావు. తలుసుకుంటే ఏడవాలండి, ఏడుపు రావాలి. నీ కళ్ళగుంట నీళ్లు రావాలి, పశ్చాత్తాపం రావాలి. ఎవరున్నారు? ఎవరు నీ కొరకు ప్రాణం పెట్టేవారు ఉన్నారు? నీ తల్లి పెట్టగలుగుతా నీ కొరకు ప్రాణం? నీ తండ్రి పెట్టగలుగుతాడా? నీ తోడబుట్టిన వారు పెట్టగలుగుతారు నీ కొరకు ప్రాణం? నీ బంధుమిత్రులు పెట్టగలుగుతారు నీ కొరకు ప్రాణం? ఎందుకైనా వచ్చి ఈ లోకానికి వచ్చి ప్రాణం త్యాగం చేశాడు? నువ్వు ఆశ్రయింపబడాలని, నువ్వు రక్షింపబడాలని, పాతాళానికి వెళ్ళకోకనా ఆయన పక్కన చేర్చుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చి ప్రాణం పెట్టాడు. నీకు మనసు రావటం లేదా? నీకు దుఃఖం రావటం లేదా? మొరపెట్టడం చేత కావటం లేదా? ప్రార్థించే నీవు, పాట పాడే నీవు, ఉపవాసం ఉన్న నీవు, ఆజ్ఞ ప్రకారంగా నడిచిన నీవు, క్రమంగా నడిచిన నీవు, నీటిలో బాప్టిజం పొందిన నీవు, పళ్ళలో పాలు పప్పులు పొందిన నీవు ఎందుకు మౌనం పాటిస్తున్నారు? సాతానుడికి అవకాశం ఇచ్చారా? క్షమించండి ప్రభు, బిడ్డలను క్షమించు. జరగబోయే కార్యక్రమం అంతా ముందుండి నడిపించుకో. బిడ్డల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. సమయం కొద్ది నిమిషాలే ఉంది.
నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము సంవత్సరాలెన్నో జరుగుచున్నను నూతన పరచుము నా సమస్తము పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీ ప్రేమ శాశ్వతమైనది నీదు ప్రేమ ఎన్నడైనా మారనిది నీదు ప్రేమ దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే దినములు గడచిన సంవత్సరాలెన్ని దొర్లినా నాయడ నీదు ప్రేమ నిత్యం నూతనమే పాతవి గతించిపోవును సమస్తం నూతనమగును నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణతో ప్రతి ఉదయం నీ వాత్సల్యముతో నన్ను ఎదుర్కొందువు నీదు కరుణ
కరుణతో తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. తరములలో ఇలా సంతోష కారణముగా నన్నిలా చేసినావు నీకే స్తోత్రము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. నూతన పరచుము దేవా నీ కార్యములు నా ఎడల. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. సంవత్సరాలెన్నో జరుగుచున్నను, నూతన పరచుము నా సమస్తము. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును. పాతవి గతించిపోవును, సమస్తం నూతన మగును. నీలో ఉత్సహించుచు నీకై ఎదురు చూతును.
యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు ఏ తెగులు సమీపించనీయక ఏ కీడైన దరి చేరనీయక ఆపదలన్నీ తొలగే వరకు ఆత్మలో నెమ్మది కలిగే వరకు నా భారము మోసి బాసటగా నిలిచి ఆదరించితివి నీ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే అనుదినము నీ అనుగ్రహమే ఆయుష్కాలము నీ వరమే ఘనమైనవి నీ కార్యములు నా ఎడల స్థిరమైనవి నీ ఆలోచనలు నా యేసయ్యా నాకు ఎత్తైన కోటవు నీవే నన్ను కాపాడు కేడెము నీవే ఆశ్రయమైన బండవు నీవే శాశ్వత కృపకాధారము నీవే నా
నాకు ఎత్తైన కోటవు నీవే, నన్ను కాపాడు కేడము నీవే, ఆశ్రయమైన బండవు నీవే, శాశ్వత కృపకాధారము నీవే. నా ప్రతిక్షణమును నీవు దీవెనగా మార్చి నడిపించుచున్నావు. ఈ స్తుతి మహిమలు నీకే చెల్లించెదను జీవితాంతము. ఘనమైన వీరి కార్యములు నా ఎడల, స్థిరమైన వీని ఆలోచనలు నా యేసయ్యా. కృపలను పొందుచు కృతజ్ఞత కలిగి స్తుతులర్పించెదను అన్ని వేళలా. అనుదినము నీ అనుగ్రహమే హల్లెలూయా. దేవునామానికి మహిమ కలుగును గాక. సరే, మంచిది. దేవుని కృప బట్టి మరి ఆయన రక్తమాసంలో పాలు పంపులు పొందుదాం. ఆ కార్యక్రమం అయిపోయిన తర్వాత మరి వాక్య పరిచర్య ఉంటుంది. వాక్యం లాస్ట్లో వెళ్తా వాగ్దానాలు తీసుకుందరు. కానీ బాప్టిజం పొందిన వారు సిద్ధపడండి. ఆయన బల్లలో పాలు పంపులు పొందిన తర్వాత ప్రార్థన చేద్దాం. ప్రార్థన ప్రేరేంపడిన వారిలో ఒక ఇద్దరుగా ప్రార్థించండి. ప్రేరేంపడిన వాళ్ళు ఇద్దరు ప్రార్థించండి. దేవా మీకు అయా నీకు సాటైంది మరిగైంది ఏది లేదు నాయన తండ్రి. కృప కలిగిన దేవా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. అయా మేము ఈ స్థితిలో ఉన్నామంటే కారణం నీ కృపే, నీ కృపే, నీ కృపే. అవును ప్రభువా, నాయనా మీకు వందనాలు. స్తోత్రం నాయన, స్తోత్రం స్తోత్రం. ప్రభువా సహాయం చేయండి. స్తోత్రాలు ప్రభా. వందనాలు, స్తోత్రాలు, స్తోత్రం స్తోత్రం. కృప చూపించండి, కృప చూపించండి. అవును తండ్రి. ఆమేన్. ఇంకొకరు చేయండి, పురుషుల్లో చేయండి. దేవా మీకు వందనాలు, మీకు వందనాలు నాయన.
ఆమేన్. దయచేసి గమనించండి, దేవుని కృప బట్టి మరి ఆయన రక్తమాంసంలో పాలు పంపులు పొందటానికి బాప్టిసం పొందినవారు పురుషుల్లోనూ స్త్రీల్లోనూ ఎడం చేయి పైన కుడి చేయి పెట్టుకొని మోకాళ్ళు వేస్తే మోకాళ్ళ మీద ఉండండి, లేకపోయినా మోకాళ్ళు లేని స్థితిలో కూర్చోలేని స్థితిలో ఉంటే మామూలుగా కూర్చోండి, పర్లేదు. కానీ ప్రార్థన చేసుకోండి, మనసులో ప్రార్థించండి. కలవరిగిరిలో మన కొరకు దున్నబడి అమూల్యమైన రక్తం, ఒక్క రక్తపు పుట్టుకోడు లేకొకరు మన కొరకు కార్చిన ఆయన, మన కొరకు తన ప్రాణము త్యాగం చేసిన మన రక్షకుడు యేసుక్రీస్తు ప్రభు నీ కొరకు నా కొరకు ఆయన బలియాగమయ్యారు. నీ కొరకు నా కొరకు ప్రాణాన్ని అప్పగించుకున్నారు. ఆయన చేతగానివాడు కాదు, బలహీనుడు కాదు. నీ కొరకు నా కొరకే బలహీనుడయ్యాడు, దాసుడయ్యాడు. ధర్మశాస్త్ర కాడి కింద దాసోహంగా ఉన్న మన జీవితాల్ని ఆ కాడిని ఎరగొట్టడానికి ఈ లోకానికి వచ్చి తను తాను తగ్గించుకొని మన కొరకు ప్రాణం పెట్టాడు శిలువ మానుపై. ఆయన శరీరము రక్తము జ్ఞాపకార్థంగా తీసుకోండి అని చెప్పాడు. నా రాకడ వచ్చిన వరకు మీరు జ్ఞాపకార్థంగా తీసుకోమన్నాడు. అయితే ఇప్పుడు ఆయన శరీరముగా రక్తముగా మన మధ్యన ఉన్నారు, మనకు జ్ఞాపకార్థంగా ఉన్నారు కనుక, వారు వస్తున్నారు కనుక మీరు మంచి మనసుతో సిద్ధపడండి. ఒక వాక్యం చదువుకొని మనం ఆ కార్యక్రమంలోకి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం చదవండి. 11వ అధ్యాయము 28వ వచనం అనుకుంటా. చదువు. దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలనైన క్రొత్త నిబంధన. మీరు దీనిలోనిది త్రాగునట్లెప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తినునో, లేక ఆయన పాత్రలోనిది త్రాగునో, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధియగును. కాబట్టి ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకొనవలెను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభువు శరీరమని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులు, రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. వాక్య ప్రకారంగా మనం ఆయన రక్తమాంసంలో పౌలయ్య గారు చెప్పిన మాట ప్రకారం చదవబడిన కంఠస్థ పాఠమే ఇది. మనకి బల్లలో మనం ఎలా ఉండాలో, ఎలా తీసుకోవాలో అన్ని ఆ యొక్క హెచ్చరికలుగా పౌలు గారు చెప్పారు కొరింథీ సంఘానికి. అలాగే మీరు కూడా ఈ రాత్రి ఆయన శరీరం రక్తమాంసంలో పాలు పంపులు పొందుతున్న మీరు పరిశోధించుకోండి, పరీక్షించుకోండి. అది ఎలా పడితే అలాగే తీసుకునే ఈ సమయం కాదు. ఆయన శరీరం పవిత్రమైన శరీరం, ఆయన రక్తం నిష్కల్పమైన రక్తం, పరిశుద్ధమైన రక్తం కనుక ఈ రాత్రి మిమ్మల్ని ప్రేమించి ఆయన మీ వద్దకు వస్తున్నారు కనుక తీసుకోండి. సార్ యేసయ్యా కృప చూపి అపరాధిని, యేసయ్యా కృప చూపి నిపమెల్లక కృపలో
ఉమయ్యా కృపచూ శరీరము, ఆయన శరీరము కలవరిగిరిలో సిలువుపై మన కొరకు, నా కొరకే ప్రభా, నీ శరీరము దున్నబడిన భూమిలాగా నా కొరకే, నా కొరకే, నా పాపము కొరకు, నా శాపం కొరకు, నేను చేసిన అపరాధముల కొరకు, నేను చేసిన తప్పుల కొరకు, అయ్యా, నేను చేసిన మోసం, నేను చేసిన గారడి, నేను చేసిన అహంభవం, నేను చేసిన అహంకారం, నేనే అనే అహంభవంతో ప్రభువా, నేను చేసిన తప్పులు, వీటినన్నిటిని బట్టే శరీరం నలకొట్టబడ్డావు నాయన. ఇదిగో ప్రభా, నా జీవితాన్ని మార్చండి, నా బ్రతుకును మార్చండి, నాలో అహంకారాన్ని, నాలో ప్రభా నాయన అహంభాన్ని తీసివేయండి ప్రభా. ప్రార్థించండి. అదే రీతిగా ఆయన రక్తము, ఆయన రక్తము పరిశుద్ధమైన రక్తం, అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. నిపమించకయే నీ కృపలో అపరాధములను క్షమించు. అపరాధిని యేసయ్యా, కృప చూపి బ్రోవుమయ్యా.
ప్రార్థన మన మధ్యలో పాస్టమ్ గారు ప్రార్థన చేస్తుంది. తర్వాత వాక్యంలోకి వెళ్దాం. కొద్ది సమయం వాక్యం పంచుకున్న తర్వాత లాస్ట్లో వాగ్దానాలు తీసుకొని అవునయ్యా, అవును ప్రభువా, స్తోత్ర. అవునయ్యా, ఈ రీతిగా మీ కూడి ఉండటానికి స్తోత్రాలు, స్తోత్రాలు. స్తోత్రాలు. ఆమేన్, ఆమేన్. మంచిది. ఇప్పటి వరకు కూడా ఆయన ప్రభు వల్ల ఆయన రక్తమును ఆయన యొక్క శరీరమును భుజించుటకు దేవుడు మనకి ఇచ్చిన భాగ్యమును బట్టి ఒక్కసారి అందరము కలిసి ఆయన నామాన్ని కనబడదాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు తల్లి గర్భములో మనల్ని రూపింపక మునిపే దేవుడు మనల్ని ఎరిగి ఉన్నవాడు. ఈ భూమి మీద మనం రావడానికి, ఈ భూమి మీద మనము బ్రతకటానికి, ఈ భూమి మీద మనము జీవింపచేయడానికి, అంటే ఈ భూమి మీద మనము ప్రాణములతో ఉండడానికి గల కారణం ఎవరంటే అది కేవలము మనం నమ్ముకున్న మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం అందరము కూడి ఆయన నామాన్ని గణపరుస్తున్నామంటే, ఇలా అందరము కూడి ఐక్యత కలిగి ఆయన నామాన్ని మనము మహిమపరుస్తున్నామంటే ఇటువంటి భాగ్యము చెప్పాలి, ఇటువంటి భాగ్యము లేదు. దేవుడు మనకి ఇలాంటి భాగ్యాన్ని ఇచ్చాడు. చక్కగా ఆయన నామాన్ని గణపరచుకోవటానికి, చక్కగా ఆయన నామాన్ని మనం స్తుతించుకోవటానికి దేవుడు ఒక ప్రత్యేకమైన ఒక దినమును మనకి ఏర్పరిచాడు. కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకొని ధ్యానించుకొని మరి నూతన సంవత్సరంలో మనము కొద్ది మాటలు మనం ధ్యానించుకొని మనం ముందుకు వెళ్దాం. మరి సమయము చాలా అయింది కాబట్టి కొద్ది వాక్యము. నిద్రొచ్చే వాళ్ళందరూ ఒక్కసారి దేవునికి స్తోత్రం చెప్పాలి. దేవునికి స్తోత్రం. అందరికీ నిద్ర వస్తుంది అనమాట. అయితే అందరికీ నిద్ర వస్తుందండి. అది సంవత్సరానికి మొదటి రోజు 2025 సంవత్సరం అయిపోయింది. 2026వ సంవత్సరంలో మొదటి రోజున ఏంటి టైం ఎంత అయింది? ఇంకా 1 గంట కూడా అవల. అంటే సంవత్సరం మొదటి రోజే మనకి ఫస్ట్ గంటలోనే మనకి నిద్రలు వచ్చేస్తున్నాయి అన్నమాట. అంటే మళ్ళీ ఈ సంవత్సరం అంతా ఎలా ఉంటుందో చూడండి. మరి ఇక అందరూ ఉద్యోగం ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సంవత్సరానికి ఒక్కసారి మనము ఇలాగ ప్రత్యేకంగా కూడా ఆయన నామాన్ని మనం కనపరుచుకుంటాం. ఎవరు కూడా నిద్ర అనేది రానివద్దు. మరి మా చెల్లి వెనకాల మరి కింద బైబిల్ చదువుకుంటుందో మరి ఏం చేస్తుందో తెలియదు, కానీ నిద్ర మాత్రం రానివద్దు దయచేసి. కొద్ది మాటలు త్వరలోనే మనం ముగించుకుందాం. కొద్ది మాటలు మనం ధ్యానించుకుందాం. అయ్యగారు మరి పెద్దయ్య గారు చెప్పిన వాక్యాన్ని ఒక్కసారి మనం ధ్యానిద్దాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయము.
యెషయా గ్రంథము 43వ అధ్యాయము, త్వరగా తీయాలి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనం ఒకసారి మీరు చదివి నాకు వినిపిస్తే మనం ముందుకు వెళ్దాం. మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడు. దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడును గాక. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు మనతో ఇలా మాట్లాడుతున్నాడు. ఏమనంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. ఈ రాత్రి కాలమందు దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన సజీవ రెక్కల చాటున మనల్ని భద్రపరిచి ఈ దినము వరకు మనం ఇలా సజీవులుగా ఉన్నామంటే అది దేవుని కృప. అయితే దేవుని వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి. మునుపటి వాటిని అంటే జరిగిపోయిన వాటిని మీరు జ్ఞాపకం చేసుకోవద్దని అంటున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా మన కుటుంబంలో అపసమాధానం ఉండి ఉండొచ్చు, లేకపోతే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఉండుండొచ్చు, లేకపోతే అపవాది మన పైన ఎలుబడి చేసిన కొన్ని కార్యాలు ఉండుండొచ్చు. కానీ వాటిలన్నిటి నుంచి మనల్ని విడిపించి నడిపించి ఈ దినము వరకు మనం ఆయన నామాన్ని గణపరచగలుగుతున్నామంటే అది కేవలము దేవుని కృప. దేవునికి స్తోత్రం కలుగును గాక. అక్కడ వాక్యం ఏమని సెలవిస్తుందంటే, మునుపటి వాటిని మీరు జ్ఞాపకము చేసుకొనకుడి. తర్వాత పూర్వకాలపు సంగతులను. ఏంటి ఆ సంగతులు? ఈరోజు మానవుడు ఎలా ఉన్నాడంటే, ఈరోజే చూసా, ముండూరు గ్రామానికి వచ్చే దారిలో హైవే పక్కన యవనస్తులు ఎలా ఉన్నారంటే వాళ్ళ ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు తాగాలన్నమాట, ఇది రూలు. ఏమండి, నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు తాగాలి. నూతన సంవత్సరంలో, కొత్త సంవత్సరంలో మనం అడుగుపెట్టే ముందు పాపం చేయాలి. ఇది ఒక రూల్ అయిపోయింది. అంటే ఆడు మొదటి రోజే పాపం చేస్తాడంటే ఈ సంవత్సరం మొత్తం ఆడు అంతే కదా లెక్క. మొదటి రోజే ఆడు తాగుతున్నాడు అంటే ఈ సంవత్సరం మొత్తం ఆడు తాగుతూనే ఉంటాడు. ఏ సంగతులు మనం మార్చుకోవాలంటే, ఏవి మనం మర్చిపోవాలంటే, ఏ సంగతులు మనం జ్ఞాపకం చేసుకోకూడదంటే, మన జీవితంలో కొన్ని పాపములు మనల్ని ఏలుబడి చేస్తూ ఉన్నాయి. వాటిని విడిచిపెట్టి, వాటిని పక్కన పెట్టి, వాటిని మర్చిపోయి ఈ నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు వాటిని ఏ మాత్రము కూడా నీ దగ్గరికి, దేవునికి స్తోత్రం కలుగును గాక, వాటి గురించి అసలు నువ్వు మర్చిపో. పాపము ఈ నూతన సంవత్సరంలో అడుగు పెట్టే ముందు, ఈ నూతన సంవత్సరంలో మనము నూతన కార్యములు, ఆ కింద వచనంలోనే మనం మాట్లాడతాడు దేవుడు. ఏంటంటే ఒకసారి చదవండి అది. ఇదిగో నేనొక నూతన క్రియను ఎప్పుడు చేస్తాడు? అబ్బా, నంబర్ 1గా పాటలు పాడుతున్నారు, నంబర్ 1గా దేవుని స్తుతిస్తారు. వాడి పట్ల దేవుడు కార్యాలు చేస్తాడా? ఆ పై వచనే ఉంది, మునుపటి వాటిని నువ్వు మర్చిపోయినప్పుడు, నీ పాత రోత బతుకును నువ్వు విడిచినప్పుడు, నీ పాత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టినప్పుడు, వాటిని మర్చిపోయినప్పుడు, వాటిని వదిలేసినప్పుడు, అప్పుడు అంటున్నాడు దేవుడు ఏమనంటే, నీ కుటుంబంలో, నీ జీవితంలో ఏమని చేస్తాడంట? నూతన కార్యాలు చేస్తాడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నూతన కార్యాలు మనము చూడాలంటే, నూతన కార్యాలు, అద్భుతాలు మన కుటుంబాల్లో మనం చూడాలంటే, లేకపోతే నీ వ్యక్తిగత జీవితంలో నువ్వు చూడాలంటే, లేకపోతే నా వ్యక్తిగత జీవితంలో నేను నూతన కార్యాలు దేవుడి పట్ల పొందుకోవాలంటే, మునుపటి వాటిని విడిచిపెట్టి, మునుపటి వాటిని మర్చిపోయి, నా పాప రోత జీవితాన్ని నేను విడిచిపెట్టినప్పుడు నూతన క్రియలు దేవుడు నా పట్ల చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరూ వచ్చిన ఒకటే పట్టుకుంటారు, ఏంటది? నూతన క్రియలు. దానిపైన ఉన్న వచ్చిన పట్టుకోరు ఎవరో కూడా. ఆ పైన వచనము నువ్వు నెరవేర్చగలిగితే
కింద 19వ వచనం ఉంది చూసావా, అది దేవుడు నీ పట్ల చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మరి ఎలా ఉందో ఈ సంవత్సరం. మా స్నేహితులందరూ అడుగుతూ ఉంటారు ఏమనంటే, నూతన సంవత్సరం రిజల్యూషన్ అంటాం. ఏంటంటే, ఏమనుకుంటున్నావురా నువ్వు ఈ సంవత్సరంలో ఎవరన్నా మనలో ఒకళ్ళు ఈ సంవత్సరం నేనేం సాధించానంటే ఒకళ్ళు చెప్పండి. ఈ 2025 సంవత్సరంలో నేనేం సాధించాను ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. మీకే వదిలేస్తాను. ఈ 25 సంవత్సరంలో, గతించిపోయిన సంవత్సరంలో నేను ఏం సాధించగలిగాను, నా వ్యక్తిగత జీవితంలో నేను ఏం సాధించగలిగాను, లేకపోతే నా కుటుంబంలో నేను ఏం సాధించగలిగాను, లేకపోతే నా చదువులో నేను ఏం సాధించగలిగాను, లేకపోతే నా ఉద్యోగంలో నేను ఏం సాధించగలిగాను, లేకపోతే ప్రభువు కొరకు నేను ఏం సాధించగలిగాను. ఒక్కళ్ళన్నా ఒకళ్ళు చెప్పగలుగుతారా? మరి ఇంకెందుకు మనకి న్యూ ఇయర్లు చెప్పండి. ఈ రాత్రి కాలమందు మనం ధ్యానించవలసిన మాట ఏంటంటే, నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు నీ మనసులో నువ్వు ఒకటి అనుకో, ఇది నేను ఖచ్చితంగా చేయాలి, ఇది నేను ఖచ్చితంగా జరిగించాలి. అది ప్రభు కొరకైనా లేకపోతే నీ నిజ జీవితంలో నీ జీవితం కొరకైనా కానీ ఏం చేయాలి? ఖచ్చితంగా నువ్వు అది చేయాలి. తీర్మానం తీసుకో. రాత్రి కాలం ముందు దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, గతించిపోయిన సంవత్సరాన్ని విడిచిపెట్టు. అలా అని చెప్పి అన్ని సంవత్సరాలు పక్కన పెట్టేయకూడదు. 2025, 2024, 2023, 22 అయిపోయినాయి, సంవత్సరాలన్నీ అయిపోయినాయి. అన్ని విడిచిపెట్టేసి 2026 సంవత్సరం కూడా విడిచిపెట్టేసి 2027లో మళ్ళీ కొత్తగా ఆలోచించు, కొత్తగా మారు మనసు పొందు. అది కాదు. 24వ సంవత్సరంలో 25వ సంవత్సరంలో నువ్వు విడిచిపెట్టిన వాటిని అన్నిటినీ మరి నీ జీవితంలో రానియకుండా నూతన సంవత్సరంలో అడుగుపెట్టే ముందు నీవు ఒక తీర్మానాన్ని తీసుకో. ఒకవేళ పాపపు జీవితాన్ని నువ్వు జీవిస్తూ ఉంటే ఆ పాపంలో నుంచి నేను విడిపించబడాలి. లేకపోతే వ్యభిచారం కలిగిన మనసు నాలో ఉంటే దాని నుంచి నేను విడిపించి పెట్టాలి, దాన్ని నేను వదిలేయాలి. పాపపు చూపు నువ్వు చూస్తూ ఉంటే ఆ పాపపు చూపు నుంచి నేను విడిపింపబడాలి. నీ నోటి నుంచి అబద్ధపు మాటలు, నీ నోటి నుంచి బూతులు వస్తూ ఉంటే ఈ సంవత్సరంలో నా నోటి నుంచి ఒక్క బూతు కూడా రానివ్వకూడదు. చెడు నడత నువ్వు నడుస్తూ ఉంటే ఆ చెడు నడత ఈ సంవత్సరంలో ఎన్నడూ కూడా నేను నడవకూడదు. చెడు వ్యసనాలకు బానిసైపోయి నువ్వు ఉంటే ఆ చెడు వ్యసనాల నుంచి నువ్వు విముక్తి పొందాలి. ఒక తీర్మానం మనం తీర్చుకోవాలి. నిన్ను పాడు చేస్తున్న నీ స్నేహితులతో నువ్వు స్నేహం చేస్తూ ఉంటే నీకు తెలుసు నీ స్నేహితులు నిన్ను పాడు చేస్తున్నారని, నీకు తెలుసు నీ స్నేహితుల ద్వారా నువ్వు పాడవుతున్నావని, నీకు తెలుసు నీ స్నేహితుల ద్వారా అనేక లోక సంబంధమైన ఆలోచన నీకు వస్తున్నాయని నీకు తెలుసు. అయినా కానీ నువ్వు అదే మనసు కలిగి, అదే ప్రవర్తన కలిగి, అదే జీవితం కలిగి నువ్వు జీవిస్తున్నావంటే ఇకనైనా తీర్మానం తీర్చుకో. దేవుని కొరకు నేను బ్రతకాలి, దేవుని కొరకు నేను జీవించాలి అని చెప్పి ఒక తీర్మానాన్ని తీర్చుకో. అందుకని అక్కడ భక్తుడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే, పాతవి విడిచిపెట్టు, పాతవి మర్చిపో. నూతన సంవత్సరం అడుగు పెట్టే ముందు పాతవి మర్చిపోయి నూతనముగా ఒక తీర్మానాన్ని తీర్చుకో. ఒకవేళ ఆదివారం నువ్వు చర్చికి రావట్లేదేమో, ఆదివారం రావాలి అని తీర్మానం తీర్చుకో. నీ కుటుంబాన్ని దేవుని సన్నిధిలోనికి నడిపించలేకపోతున్నావేమో, తీర్మానం తీర్చుకో. దేవుని సన్నిధిలోనికి నేను నడిపించాలని. దేవుని కొరకు నేను ఏమి చేయట్లేదని నువ్వు అనుకుంటున్నావేమో, తీర్మానం తీర్చుకో. ఈ సంవత్సరము దేవుని కొరకు నేను ఏదో ఒకటి చెయ్యాలని. ఆ తీర్మానం కలిగి మనం బ్రతకాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఎలా సాధించగలవు? నువ్వు అనుకున్నది నువ్వు ఎలా సాధించగలవు? నువ్వు అనుకున్నది నువ్వు ఎలాగా సాధించగలవు? ఎలా నీకు విజయం వస్తుంది? ఎలాగ నువ్వు విజయం పొందగలుగుతావు అని అంటే ఒక మంచి మాట దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. త్వరగా దీన్ని మనం ముందుకు వెళ్దాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. త్వరగా తీయాలి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం ఒకసారి. ఏంటంట? నన్ను బలపరచువాని అందే నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నిన్ను బలపరిచేది ఎవరు?
నిన్ను బలపరిచేది నీ స్నేహితుడు, నిన్ను బలపరిచేది నీ కుటుంబం, నిన్ను బలపరిచేది చెడు వ్యసనాలకు బానేసైపోయిన నీ స్నేహితుడే కావచ్చు, ఎవడైనా కావచ్చు. నిన్ను బలపరిచేది ఆడు కాదు, వాళ్ళు కాదు. నిన్ను బలపరిచేది ఎవరంట? దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు ఏదైనా సాధించగలగాలంటే, నువ్వు తీసుకున్న తీర్మానాన్ని నువ్వు సాధించాలంటే, దానిపై నువ్వు విజయము పొందాలంటే నీకు ఎవరు కావాలంటే దేవుడు కావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ దేవుడు మనకున్నప్పుడు, ఆ దేవుడు మనకు తోడుగా ఉన్నప్పుడు, ఆ దేవుడు మన అండగా ఉన్నప్పుడు, అప్పుడు మనం ఏ తీర్మానం తీసుకున్నా ఆ తీర్మానాన్ని మనము జయించగలం, విజేతగా నిలబడగలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. గతించిన పోయిన వాటిని విడిచిపెట్టండి. గతించిపోయిన వాటిని తలుంచుకోవద్దు. ఒకవేళ నీ పాత జీవితాన్ని, పాపపు జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. పాపములో నువ్వు బ్రతికి ఉంటే, పాపపు ఆలోచనలు నీకు వస్తూ ఉంటే, పాపపు మనసు నీలో ఉంటే, పాపపు ఆలోచనలు నీకు పదే పదే వస్తూ ఉంటే, ఆ పాపపు రోత జీవితాన్ని నువ్వు విడిచిపెట్టాలి. ఆ విడిచిపెట్టాలంటే దేవుడు నీకు తోడుగా ఉండాలి. అందుకని కీర్తన గ్రంథము 1వ అధ్యాయంలో ఉంటుంది, మనం ఎప్పుడు చదువుకుంటూ ఉంటాం. ఏంటది? దుష్టుల ఆలోచన నడవక, పాపుల మార్గము నిలవక, అపహాస్కులు కూర్చుండగా యెహోవా ధర్మశాస్త్రమునందు దీవారాత్రము ధ్యానించువాడు ధన్యుడు. అట్టివాడు నీటి కాలువల ఏరవను నాటబడిన వాడై ఆకు వాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉండును. ఆమేన్. ఎప్పుడు ఉంటాం? బైబిల్ మన చేతిలో ఉన్నప్పుడు, ప్రార్థన ఎక్కువగా మనం చేస్తున్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బైబిల్ చదవకుండా, ప్రార్థన చేయకుండా, ఆదివారం సన్నిధికి రాకుండా, ఏదో నామకార్థ భక్తి కలిగా చేస్తూ ఉంటే నువ్వు అనుకున్న తీర్మానము ఈ 2026లో కూడా జరగదు. నువ్వు అనుకుంటున్నావు ఈ సంవత్సరం నేను ఇది చేయాలని, నువ్వు అనుకుంటున్నావు ఈ సంవత్సరం ఇది నేను సాధించాలని, నువ్వు అనుకుంటున్నావు ఈ సంవత్సరం నేను ఇది విజేతగా నిలబడాలని. దేవుడు లేకుండా నువ్వేమి కూడా చేయలేవు. నీ వ్యవసాయమే కావచ్చు, నీ వ్యాపారమే కావచ్చు, నీ జీతమే కావచ్చు, అది ఏదైనా కానీ దేవుడు లేకపోతే నువ్వు ఏది కూడా అనుకుంటాం. మనం అంతే, దేవుడు మనతో ఉన్నాడని అనుకుంటాం. మనతో ఉండాలంటే మనం ఎలా బ్రతకాలి? అందుకనే దైవజనులు అయ్యగారు చెప్పినట్టు ఏమని చెప్పారు? యాకోబు నీవు నాకు మొర్ర పెట్టడం లేదు. అదే యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో ఉంటది. యాకోబు నువ్వు నాకు మొర్ర పెట్టకపోతే దేవుడు మనతో ఎలా ఉంటాడు? అయినప్పటికీ దేవుడు అక్కడ వాక్యాన్ని సెలవిస్తుంది ఏంటంటే, నువ్వు ఎన్ని నా కోసం చేసినా చేయకపోయినా, నువ్వు ప్రార్థన చేసినా చేయకపోయినా, నేను మాత్రం నిన్నెప్పుడు కూడా విడిచిపెట్టను. నేను మాత్రం ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు తోడుగా లేడని, నువ్వు అనుకుంటున్నావు దేవుడు నాకు అండగా లేడని, కానీ ఎప్పుడు దేవుడు నిన్ను చూస్తూనే ఉన్నాడు. చూస్తాడు. నువ్వు ఎప్పుడు వస్తావో చూస్తాడు. వచ్చినప్పుడు వేస్తాడు బెత్తం పెట్టి. ఆ బెత్తం ఏంటి? వాక్యం అనే బెత్తంతో వేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ నూతన సంవత్సరంలో మనం అడుగుపెట్టే ముందు పాతవి మనం పక్కన పెట్టాలి. పాతవి మనం గతించిపోవాలని వాటిని మనం అన్నిటిని కూడా పక్కన పెట్టేయాలి. అనుకుంటున్నాం, మనసులో ఆలోచనలు పెరిగిపోయి, పోయిన సంవత్సరం నేను ఏది సాధించలేకపోయాను, ప్రభువుకి తీర్మానం తీసుకున్నాను, అది నేను నెరవేర్చలేకపోయాను అని అంటే, ఆ నెరవేర్పు లేకపోవడానికి కారణం ఏంటంటే ప్రభువు నీతో లేడని. నువ్వు అనుకోవాలి. ప్రభువు నీతో ఉంటే నువ్వు అనుకున్న తీర్మానం ఖచ్చితంగా జరుగుతుంది, జరిగి తీరాలంతే. దేవుడు మనతో ఉంటే ఎక్కడైనా మనకి విజయమే. ఈ 2026వ సంవత్సరంలో ఒక తీర్మానాన్ని తీర్చుకోండి. ప్రతి ఒక్కరూ కూడా, యవనస్తులే కానీ, పెద్దవాళ్ళే కానీ, చిన్నపిల్లలే కానీ, వృద్ధాప్య కాలం ముందున్న వాళ్ళు ఎవరైనా కానీ, ఈ నూతన సంవత్సరంలో మొదటి రోజున మనం ఉన్నాం. ఈ మొదటి రోజున 1 గంట అవుతుంది సమయం. ఈ సమయంలో దేవుడు మనకి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి మనం అందరం ఆయన నామాన్ని గణపరుచుకొని ఉన్నాం. ఈ సమయంలో తీర్మానాన్ని ఒకటి తీర్చుకోండి. దేవుడికి నేనేం చేయాలి, దేవుడికి నేనే పని చేయాలి, లేకపోతే నా జీవితంలో నేను ఏది సాధించాలి, లేకపోతే నా కుటుంబం జీవితంలో నేను ఏది సాధించాలి అని నువ్వు తీర్మానం తీసుకున్నప్పుడు, ఆ తీర్మానానికి దేవుడు తోడైనప్పుడు ఆ తీర్మానం ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రతి ఒక్కరూ కూడా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఆయన సన్నిధికి రావాలి. తీర్మానం తీర్చుకోవడం ఒకటి కాదు, తీర్మానాన్ని నెరవేర్చుకునే జీవితంలో మనం రావాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా, మనందరము కూడా ఆయన వాక్యాన్ని వింటున్న వారు. అక్కడ ఏమని రాస్తుంది? ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం ఒక మాట చూసుకొని మనము ముగించుకుందాం. 4:13
నన్ను బలపరచువాని అందు నేను, మనల్ని బలపరిచేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకెవ్వరు మనల్ని బలపరచరు. నువ్వు అనుకుంటున్నావు నీ తల్లిదండ్రులు నిన్ను బలపరుస్తారని, నువ్వు అనుకుంటున్నావు స్నేహితులు నిన్ను బలపరుస్తారని, నువ్వు అనుకుంటున్నావు నీ చుట్టుపక్కల ఉన్న వారు నిన్ను బలపరుస్తారని, నువ్వు అనుకుంటున్నావు నీ స్నేహితులు నీ రక్త సంబంధులు నిన్ను బలపరుస్తారు, ఆదరిస్తారు, నిన్ను రక్షిస్తారు, కాపాడతారని నువ్వు అనుకుంటున్నావు. కానీ దేవుడు అంటున్నాడు, అపోస్తుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రికలో అంటున్నాడు, దేవుడు నాకు తోడుగా ఉంటే సమస్తము నేను చేయగలనని. మరి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన సజీవ రెక్కల చాటున భద్రపరిచి మనకు తోడుగా ఉన్నాడు. ఒకవేళ నువ్వు విడిచిపెట్టినప్పటికీ కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. 26వ సంవత్సరంలో మనం ఆరంభ దినంలో ఉన్నాం కాబట్టి ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు తన సజీవ రెక్కల చాటున మనం భద్రపరచును గాక. ఆమేన్. మనం అనుకున్నది నెరవేరును గాక. ఆమేన్. నువ్వు ఏదైతే అనుకుంటున్నావో, నువ్వు ఏదైతే తీర్మానం తీర్చుకున్నావో, ఏదైతే నువ్వు ఆశ కలిగి ఉన్నావో సమస్తము ఆయన నామములో జరుగును గాక. ఆమేన్. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.